చెడగొట్టి షెడ్ కి పంపించాలంటే మాకు మేమే సాటి మాకు ఎవరు లేరు పోటీ అంటూ మన ముందుకి సినిమా స్పూఫ్ తో చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. ये मेरा जहां ये मेरा घर मेरा आशिया ये मेरी दुनिया तेरा काम क्या है यहाँ నాకు లయోలా కాలేజ్లో సీట్ వచ్చింది ఈ రోజు జాయిన్ అవ్వాలి దానికి ముందు గుడికి వెళ్ళాలి చూసుకోక్కర్లేదు మొత్తం కాలిపోయింది ఇక్కడ చెయ్యి సారీ అండి అంటే ఎక్కడ ఆరిపోతుందో దీపమని ఆపడానికి వచ్చా ఈ ముఖం చూస్తే ఆరిపోయిన ముఖం అలా ఉన్నావు దాన్ని ఆపడానికి వచ్చా మళ్ళీ ఏ పేరు మధు మీ పేరేంటి సిద్ధు సిద్ధార్థరా ఏ కాలేజ్ లయోలా కాలేజ్ లయోలా ఏ క్యారెక్టర్ చేస్తున్నావు నువ్వు నేను ఖుషీలో భూమిక క్యారెక్టర్ చేస్తాను బొక్కలో ఎలకలా ఉన్నావు నువ్వు భూమికి అయితే రాస్కెల్ మీదే కాలేజ్ నీ చెప్పడు అయ్యో చాలా మంచి కాలేజ్ అండి నేను ట్రై చేస్తాను సీట్ కూడా దొరకలేదు ఇలాంటి దిక్కుల పని చేసేవాడు కూర్చోబడతాడు రాస్కెల్ ఓకే వెళ్ళొస్తాం మళ్ళీ కలదు ఓకేనా ఎక్స్క్యూజ్ మీ నువ్వు శివాజీ క్యారెక్టర్ ఎస్ అంటే బాబు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏ పేరు మన కాలేజీలో క్లాస్మేట్ ఉందిగా శాంతి. ఆమె ప్రేమించావా మరి వెళ్ళి ఐ లవ్ యు చెప్పు. లేదు ఒక లెటర్ రాశాను అది ఇచ్చేసాయి. ఏదా లెటర్ ఏది ఏంటి బోర్డు మీద రాసు మొత్తం ఈ మధ్యాహ్నం బోర్డు మీద రాయడం అలవాటు అయిపోయింది. లవ్ లెటర్ బోర్డు మీద రాస్తే ఏదో స్కూల్ టీచర్ అనుకుంటాను అలా రాయకు ఇంకోసారి అర్థమైందా ఏదో సరే పేపర్ రాసి ఇవ్వాలి ఇది ఇచ్చేసి నాకు నిన్ను చూస్తున్నా తృప్తి బ్రదర్ సిద్ధు లెటర్ లవ్ లెటర్ సిద్ధు బుద్ధిందా నీకు ప్యాంట్ వేసుకున్నావు అవశ్యమే షర్ట్ వేసుకున్నావు అవశ్యం ఒక అమ్మాయిని మొదటిసారి చూడగానే లవ్ లెటర్ ఇచ్చేస్తావా మరి ఇంత చీప్ గా చేస్తాను అనుకోలేదు ఏ డైలాగ్ గ్యాప్ ఇవ్వకు కుక్కల కోతాయి రాస్కెల్ బొక్క బొక్కదరా లవ్ లెటర్ రీడ్ ఇవ్వలేదు నీ ఫ్రెండ్ శాస్త్రి నా ఫ్రెండ్ బాబు ప్రేమించాట వాడిచ్చాడు ఇవ్వమని చెప్పాడు తీసుకో ఇచ్చే నేను ఏమనుకుంటున్నా తిట్టులు నీకు గంటగా ఎలా కబడుతుంది నువ్వు నువ్వు ఎలా కబడుతున్నావు ఏదేమైనా ఇది చూస్తే చాలా నాజుగ్గా సన్నటి నడుముని చూస్తే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మత్తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే మధు బాయ్ బాయ్ సిద్ధు కంటిన్యూటీ ఈ రోజు నా సిద్ధుకి ఎలాగైనా సరే ఆస్ట్రా ఇవ్వాల్సిందే సిద్ధు ఎక్కడ సిద్ధు అటువైపు ఉన్నాడుగా నేను చూసాను కనిపించలేదు ఇట్రా చెప్తా ఇది మన టోటల్ కాలేజ్ క్యాంపస్ ఓకే ఈ క్యాంపస్ లో ఇటువైపు అంతా గార్డెన్ ఉంది ఓకే ఇటువైపు అంతా క్యాంటీన్ ఉంది అవును ఈ పక్కన టెలిఫోన్ బూత్ ఉంది ఈ టెలిఫోన్ బూత్ లో సిద్ధు ఫోన్ మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ సరేనా థ్యాంక్ యూ సో మచ్ ఓకే మళ్ళీ నెక్స్ట్ సీన్ అవసరం ఉంది డార్లింగ్ ఎందుకలా గీతా డార్లింగ్ ఐ లవ్ యూ ఓకే ఉంటాను ఇక బాయ్ ఓ ఆస్కెల్ మధు ఏంటి ఇలా వచ్చావు ఏదో చెప్దాం అనుకుని వచ్చాను నా మూడు బాగాలేదు వెళ్ళిపోతాను నీకు ఎప్పుడు మూడు బాగుంటుంది కదా ఈ రోజు ఎందుకు ఏమైంది మరి నువ్వు చేస్తున్న పని నాకేం నచ్చలేదు నేనే చేస్తున్నాను ఖాళీగా ఉంటాను కదా ఎవరు ఫోన్లో గీత గీత ఎవరు గీత అమ్మ 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 సిద్ధు నీకు నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను సిద్ధు ఇది యాస్ట్రై నువ్వు సిగరెట్ తాగి దీని మీద యాస్ట్రై వేస్తున్నప్పుడల్లా నా మొహం మీద వేస్తున్న ఫీలింగ్ రావాలి ఇప్పుడు కూడా నీ ముఖం అట్లే ఉంది ఎందుకు తేడా లేదు వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఏదేమైనా మీ అమ్మాయిలు మాటలకు అసలు అర్థాలే ఉంటాయి ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే కొంచెం కుక్కర్ పట్టుకోవాల్సి పులిని పట్టుకొచ్చేయండి రాసుకెళ్ళి వేడికి వచ్చావు ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకోవాలి
ఇప్పుడు నడుము చూస్తాడు. హాయ్ మధు. చదువుకుంటున్నా. A plus B whole square equal to A square plus B square plus 2AB. A plus B plus సిద్ధు Don't disturb exams. చిట్టిలకమ్మా అబ్బకొచ్చిద్దా తోటకెళ్ళావా పడ్డు తెచ్చావా సిద్ధు అలా చెప్తా ఇది బాలేదు. నువ్వేం బాగుండవు నాకు అర్థం తెలుసు అది కాదు. నువ్వు నన్ను అడుగు చూసావు. రాస్కెల్ నీ మొక్క చూద్దామంటే గడ్డ పడుతుంది నడువు చేస్తావు ఎట్లా కూడా రాస్కెల్ నువ్వు సిద్ధు మాట మార్చకు. నువ్వు చూసింది నేను చూశాను. నువ్వు చదువుకుంటే ఎగ్జామ్స్ డిస్టర్బ్ అన్నవా మరి అడిగి కూర్చో నువ్వు అడిగి చూసావు రాస్కెల్ ఈ బుక్ ఏది ఏం చదువుతున్నావు స్వాతి బుక్ చదువుతుంది నువ్వు మాట మార్చు సిద్ధు. ఏచి? నువ్వు నడువు చూసావా లేదా? నేను అడుగు చూశాను వాడు గుడ్డను బయట పెట్టావు గుడ్డబై గుడ్డబై నువ్వు ఎందుకు చూసావు? నీ చూడలేదు నువ్వు చూసావు. నేను అడుగు నేను చూడలేదు కాక చూడలేదు నువ్వు చూసింది నేను చూశాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే చాలా అబద్ధం చెప్తున్నావు ప్రతిసారి అనుభవిస్తుంటావు మన ఫోన్ లో మాట్లాడుతుంటే ఫోన్ లో ఎవరు గీత ఫోన్ లో ఎవరు గీత నువ్వు అడగలా మొన్న లవ్ లెటర్ ఇస్తుంటే లవ్ రాకెత్తుకు ఇచ్చాడు పాయింట్ వేసుకో షర్ట్ వేసుకోవడం అని జాత్ర తిట్లో నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి? ఏదో ఒకటి చెప్తావు నువ్వు నడువు చూసావా లేదా? నువ్వు ప్రేమించావా లేదా లేదు. చూడలేదు ఈ రోజు నుంచి నా మొహాన్ని చూపించను. చూపించు మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం. మా సిద్ధు బాబు ఎక్కడున్నాడు? సిద్ధు నా కాటరే పుచ్చుకోండా ఏమైంది నాన్న డల్గా ఉన్నావు ఎందుకు? చూడు నా బాబా సైకిల్ బాబా సైలే బాబు మసాయో బాబు బస్సాయో ఒక అబ్బాయి చేసిన పనికి అలా జరిగింది. ఎలా జరిగింది? నువ్వు నడువు చూసావా లేదా? నువ్వు ప్రేమించావా లేదా లేదు. చూడలేదు ఈ రోజు నుంచి నా మొహాన్ని చూపించను. మై గాడ్ నీకు ఒక ఐడియా ఇస్తా. ఏంటది నీ బాధ మొత్తం పోద్ది. ఇదేంటో తెలుసా? వాటర్ ప్యాకెట్ నో సారా ప్యాకెట్. ఇది ఒకసారి కొరకు. నాన్న ఎలా ఉంది ఇప్పుడు? అంటుందా? ఇప్పుడు ఒక మంచి పాట వేసుకో. ప్రేక్షకులు అందరికి ఇష్టమైన పాట నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి దేవదాసే కాళిదాసై ఎంత వెతికినా పొగిడిపోయంత అందం నీ దేవుడా. సారా ప్యాకెట్లు అయిపోయాయి కదా, నేను ఇంకొన్ని ప్యాకెట్లు పట్టుకొస్తే ఆ లోపల నువ్వు దమ్మేసే. రాస్కెల్ ముక్కుడి ఒట్లో భాగమే కండ్లోడి ఒట్లో భాగమే పెదాలు కూడా నీ ఒట్లో భాగమే ఒక చూస్తే తప్పు లేదు జడు చూస్తే తప్పు వచ్చిందట కాబట్టి చల్మి ఎదుకు తప్పు వచ్చేది రాస్కెల్ రూపాయి బిల్ అంత లేదు నడువు మీకు చూసామంట నువ్వు నా పక్క నుండి అర్హత కోల్పోయావు ఆ అర్హత కోల్పోయా నా పక్కన అర్హత నువ్వు కోల్పోయావు మధు నువ్వు కావాలని ఏదో మందు ఎక్కువ అయిపోయి చెప్పా మధురి అది కావచ్చు రాస్కెల్ ఇంతకాలం నీ మీద గౌరవం ఉండేది, ఈ రోజు అది కూడా పోయింది. గుడ్ బై. మధు 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 బాబు బస్సాయో ఎంత పని చేశారా బాబు బస్సాయో నా జీవితాన్ని బుగ్గిపాలు చేశా కదా బాబు బస్సాయో తిప్పుతాడు జనం కోసం ప్యాకెట్ ఎవడెక్కిళ్ళాడు ఏదో ఒకసారి పిల్లండి. దమ్మి బాబు బస్సాయో అది ఎంత మంచి సినిమా. నువ్వు కూడా నువ్వేంటి భూమిక నువ్వు శివాజీ కదా. మీకు కూడా నడుం చూడాలందా? పోతురా బాబు అంత చూస్తున్నావు. సాలి గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఈ స్కిట్ ఎప్పుడు చేసినా హిట్టే. అవినాష్ సార్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సూపర్. అందరూ రోజా గారు బాగుంది, సరదాగా అనిపించింది, ఫన్నీగా అనిపించింది.